ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులోయ అందాలను ఇనుమడింపచేసే పంటల్లో వలిస ఒకటి. శీతాకాలం పూత మీద ఉన్న వలిసె పొలాల్లో తిరగడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. అందుకే అనేక చిత్రాల్లో కనువిందు చేస్తుంటాయి ఈ వలిసె పొలాలు. విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వలిసె సాగవుతోంది. నూనె గింజగానే కాక అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఈ వలిస నూనెను వాడుతుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఈ పంట. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ చివరి వరకు వలిసెలను విత్తుకునే వీలుంది. వలిసెలకు ప్రధాన సమస్య బంగారు తీగ అనే పరాన్నజీవి మొక్క. విత్తనాల ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి విత్తన ఎంపిక నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బంగారు తీగ లేని వలిసెలను పండించవచ్చు. మరి వలిసె సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి సూచిస్తున్నారు విజయనగరం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రేవంతి. ఈరోజు వలసల సాగు గురించి, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పంటను వెర్రి నువ్వులు లేదా అడుసులు అని కూడా పిలుస్తారు. వీటికి అనువైన నేలల గురించి చూసుకుంటే తేలికపాటి గరక నేలలు, అదేవిధంగా కొండవాల భూములు, తేమ నిలువ ఉంచుకొని మురుగునీరు పోయే వసతి గల నేలలు వీటికి అనుకూలం. ఎకరానికి ఇది 2 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని 10 కిలోల ఇసుకతో కలిపి జల్లినట్టయితే మొలక శాతం కూడా బాగానే వస్తుంది. ఇలా జల్లిన తర్వాత దీన్ని చెట్టు కొమ్మతో లాగుతారు. ఇలా లాగినప్పుడు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచుకున్నట్లయితే బంగారు తీగ అనే ఒక కలుపు మొక్క యొక్క వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొన్ని అధిక దిగుబడినిచ్చేవి అనువైన రకాలు ఉన్నాయి. అవి JNS 28. ఈ రకము 100 నుంచి 110 రోజుల వరకు దీని కాలపరిమితి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు ఇది దిగుబడినిస్తుంది. అదేవిధంగా JNS 30, ఇది కూడా JNS 28 లాగే 100 నుంచి 110 రోజుల వరకు దీని కాలపరిమితి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అలాగే JNS 6, JNS 9 ఈ వెరైటీలు 95 నుంచి 110 రోజుల వరకు కాలపరిమితి. 2.5 లేదా 3 నుంచి 3.5 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. KGN 2 అనే వెరైటీ, ఇది 110 రోజుల కాలపరిమితి. ఇది ఎకరాకి 2 నుంచి 3 కిలోల దిగుబడినిస్తుంది. విత్తే సమయం చూసుకున్నట్టయితే ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఇంకా ఆలస్యం అయితే పూత దశలోను, గింజ కట్టే దశలోను, పైరు వర్షాభావానికి లోనే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎకరాకు 2.5 టన్నుల పశువు ఎరువు అవసరమవుతుంది. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువులను 16-8-8 నిష్పత్తిలో తీసుకొని వీటిని విత్తనం జల్లిన 15 నుంచి 20 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం తర్వాత అతి ముఖ్యమైనది కలుపు యాజమాన్యం. విత్తనం జల్లిన 1 నుంచి 2 రోజుల లోపల పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకి 1.3 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలో బంగారు తీగ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మొదట్లోనే నివారించుకునేందుకు ఒక 2 పద్ధతులు ఉన్నాయి. అది జల్లెడ పద్ధతి, అలాగే ఉప్పు నీటి ద్రావణ పద్ధతి. జల్లెడ పద్ధతిలో ఈ విత్తనాలను 0.85 నుంచి 1 మిల్లీమీటర్ రంధ్రాలు గల జల్లెడలో జల్లించినట్లయితే అప్పుడు మనం ఈ 2 విత్తనాలని సెపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు నీటి ద్రావణ పద్ధతిలో 20 లీటర్ల నీటిలో 2 కిలోల ఉప్పుని తీసుకొని ఉప్పు నీటి ద్రావణాన్ని చేసుకొని ఈ ఉప్పు నీటి ద్రావణాల్లో ఈ విత్తనాలను కానీ వేసినట్లయితే బంగారు తీగ విత్తనాలన్నీ అడుగుకు చేరిపోతాయి. ఈ వలసల విత్తనాలన్నీ పైకి చేరుతాయి. ఈ విధంగా ఈ 2 పద్ధతుల ద్వారా కూడాను మనం ఈ విత్తనాలని వలసల విత్తనాల నుంచి వేరు చేసుకోవచ్చు. ఈ పంటలో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు, అలాగే సకింగ్ పెస్ట్, పేనుబంక కానీ, దీప పురుగులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ పొగాకు లద్దె పురుగు నివారణకు వేప నూనె 10,000 ppm, దీన్ని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సకింగ్ పెస్ట్ ఎక్కువగా ఈ పేనుబంక కానీ లేదా దీప పురుగులు వస్తాయి. వీటికి కూడా వేప నూనె 10,000 ppm 5 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. పిప్రోనిల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండేటప్పుడు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది. దీనికి డెనోకాప్ అనే మందుని 1 ml చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పంట అనేది 95 నుంచి 110 రోజుల్లో దిగుబడి కోతకొస్తుంది. పంట పూర్తిగా ఆకులు ఎండిపోయి ఆ హెడ్ అనేది పూర్తిగా నల్లగా మారిన తర్వాత మనం ఈ పంటను కోసుకోవాలి. ఈ పద్ధతిని పాటించినట్లయితే సుమారు 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరాకి పంట దిగుబడి వస్తుంది. ఈ పంటలో అదనపు ఆదాయం కోసం తేనెటీగ పెట్టెలను 10/3 దూరంలో పెట్టుకున్నట్లయితే రైతులు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.